హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపించే రెసిపీ క్యారెట్ పెసరపప్పు ఫ్రై. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ పచ్చనపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, 1 ఎండుమిర్చి చీలికలు వేసుకొని 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు కచ్చాపచ్చగా దంచి వేసుకున్నాక ఈ పోపు వేగినాక క్యారెట్ ముక్కలు వేసుకుందాం. క్యారెట్ 1/2 కేజీ ఉంటాయండి. క్యారెట్ ముక్కలు వేసుకొని లో నుంచి స్టవ్ హైకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలిపేసుకుందాము. సో మనము ఇప్పుడే ఉప్పు వేయకుండా ఉండాలి. సో ఇప్పుడు కొద్దిగా 1 టీ స్పూన్ పసుపు వేసుకొని క్యారెట్ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకుందాము. ఉప్పు ఎందుకు వేయొద్దన్నానంటే పెసరపప్పు తొందరగా మనకి వేగిపోతాయి. ఉప్పు వేస్తే పెసరపప్పు వేగమని వేయొద్దన్నారు. ఇప్పుడు క్యారెట్ సగం ఫ్రై అయిన తర్వాత పెసరపప్పు వేసేసుకొని బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మనము స్టవ్ని లోకి హైకి అడ్జస్ట్ చేసుకుంటూ క్యారెట్ని బాగా మగ్గనిద్దాము. యాక్చువల్గా పెసరపప్పు వేసినాక ఎక్కువసేపు స్టవ్ ఆన్ చేయకూడదు. సో కొంచెం కరకరలాడుతూ తింటుంటే పంటి కింద పడి బాగుంటాయి. నేను కొంచెం ఎక్కువ ఫ్రై చేశాను. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూను సాల్ట్ చూసుకొని మీ రుచికి తగ్గట్లు అడ్జస్ట్ చేసుకోండి. అలానే ఇదంతా సాల్ట్ వేసి కలిపిన తర్వాత లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకొని ఇదంతా కలిపేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయింది. ఈ సమ్మర్లో ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. పెసరపప్పు బాడీకి కూడా బాగా చలవ చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.